వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి నాయకత్వంలో సీనియర్ జర్నలిస్ట్ నాయకత్వంలో శాంతి దీక్షకు చేయడం చాలా హర్షణీయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా కృషి చేసినటువంటి జర్నలిస్ట్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి. ప్రతి ఒక్క జర్నలిస్టుకు వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. షరతులు లేకుండా 1/3 అనేది లేకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడే జర్నలిస్టులకు బస్ పాస్ ఇవ్వాలి. అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో కూడా ప్రెస్ క్లబ్లు నిర్మించేవాలి. నిల్వ నీడ లేకుండా కనీసం చెట్టుకూరు పుట్టకూరు అన్న చందంగా ఉంటున్నటువంటి దుస్థితి నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా జిల్లా కేంద్రాల్లో కూడా ప్రెస్ క్లబ్లు ప్రభుత్వం వెంటనే నిర్మించాలి. ప్రభుత్వానికి ఎట్లుందంటే నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఆ 10 సంవత్సరాల కాలంలో జర్నలిస్టులను పట్టించుకున్న నాదరే కరువైనట్టుగా ఉన్నది. జర్నలిస్ట్ సమస్యల్ని ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టుగా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో 4th ఎస్టేట్గా పిలువబడుతున్నటువంటి జర్నలిస్ట్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి. మరి ప్రభుత్వాన్ని చీమగుట్టినటువంటి కనీసం గత ప్రభుత్వాన్ని కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూడా, ఎందుకంటే ఈ అక్రిడేషన్ల విషయానికి వస్తే కూడా 3 నెలలకు ఒకసారి పొడిగిస్తున్నారు తప్ప అక్రిడేషన్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అక్రిడేషన్ సమస్యను పరిష్కరించాలి. మరి స్టిక్కర్లు ఇవ్వకుండా మరి నెక్స్ట్ వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి 4th ఎస్టేట్ అంటే కార్యనిర్వాహక శాఖ, అదే శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ తర్వాత 4th ఎస్టేట్గా జర్నలిస్ట్ రంగం అనేది మనకు పత్రికా రంగం, ఎలక్ట్రానిక్ మీడియా అనేది ప్రముఖమైన పాత్ర ప్రజాస్వామ్య వ్యవస్థలో పోషిస్తుంది. మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా లేకపోతే మరి ప్రభుత్వ పనితీరు కానీ ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? మన సీనియర్ జర్నలిస్టులు ఇంతకుముందు మాట్లాడిన నాయకులు మాట్లాడినట్టుగా పిన్ డౌన్ చేస్తే ప్రభుత్వాన్ని తెలుస్తుంది జర్నలిస్టుల యొక్క పాత్ర ఏంది, జర్నలిస్టుల కృషి ఏందనేది తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జర్నలిస్టులు ఐక్యంగా పనిచేయాలి. జర్నలిస్టుల సమస్యలు ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు మాకెందుకులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తే మన సమస్యలు మనం పరిష్కరించుకునే అవసరం ఎంతైనా ఉంది.